నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాలలో గంజాయి పట్టివేత నలుగురు అరెస్ట్ సారాయి రహిత జిల్లాగా నంద్యాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 27వ తేదీ నంద్యాలలో రాయలసీమ స్థాయి వైద్య వైజ్ఞానిక సదస్సు ఘనంగా సిఎంఎస్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ వేడుకలు జమాతే ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో నంద్యాలలో మొక్కలు నాటే కార్యక్రమం నంద్యాల పట్టణంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనుక 2.5 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 4 ముద్దాయిలను రెండవ పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో 5 మందికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని నంద్యాల రెండవ పట్టణ సిఐ షేక్ ఇస్మాయిల్ తెలిపారు. గంజాయిని గ్రాముల సైజులలో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అమ్ముతున్నట్లు తెలుస్తున్నది. గంజాయి అరకు నుండి స్మగ్లర్లు నంద్యాలకు తీసుకువచ్చి ఇక్కడ కేజీల ప్రకారం అమ్ముతున్నట్లు సమాచారం. వీరి వద్ద నుండి ఇతరులకు చేరుతున్నట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన వారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. గంజాయి అమ్మడం, వినియోగించడం చట్టరీత్యా నేరమని, ఈ కేసుకు బెయిల్ రాదని, అలాగే కేసు రుజువైతే 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా జీవితం పాడవుతుందని సిఐ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నంద్యాల 2 టౌన్ పరిధిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెనుక ఈ గంజాయి ప్యాకెట్లు చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఈ మధ్యలో మేము రైడ్ చేయడం జరిగింది. గెజెట్ ఆఫీసర్ల సమక్షంలో మేము ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి 2.5 కేజీస్ గంజాయిని మేము సాధన చేస్తూ జరిగింది. అది ఎక్కడ వస్తుంది సోర్స్ కనుక్కున్నాము. వీరికి ఇంకా ఒక 4-5 మంది ఈ గంజాయి అరకు ఏరియాని తీసుకొని వస్తున్నారని చెప్పి సమాచారం. సో మొత్తం 9 మంది కేసు రిజిస్టర్ చేసినాము. వారి మీద ఈ 4 అరెస్ట్ చేసాము, రిమాండ్ పంపించాము. మిగతా వారి కోసం ఒక టీం ఏర్పాటు చేసి మేము పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో మనం గంజాయి విషయంలో మేము మా ఉన్నతాధికారులు, మా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, మేడం గారి ఉత్తర్వుల మేరకు చాలా కఠినంగా మేము చేస్తున్నాము. స్టూడెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యువత అంటే మైనర్, ఇప్పుడు మేము 4 అరెస్ట్ చేసే దాంట్లో ఒక ఆయన మైనర్ 17 years అబ్బాయి. సో ఈ యువత విషయాన్ని మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలని తీసుకొచ్చినాము. ఒకటి ఏంటంటే దాన్ని ఈజీ మనీ వస్తుందని చెప్పి అమ్మే వాళ్ళు ఒకటి, దానికి అటాక్ అయ్యేవారు, ఆ కేసుల్లో ఎదుర్కొనే వాళ్ళు ఒక టీం అయితే, ఒక గ్రూప్ అయితే, ఇంకో గ్రూప్ ఏంటంటే కన్స్యూమర్ తాగడానికి అలవాటు పడే గ్రూప్ ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ కేసులో ఎదుర్కొద్దు, ఈ కేసు చాలా డేంజరస్ కేసులు, బెయిల్ కాదు, శిక్ష కూడా పడుతుంది అని చెప్పి 20 years వరకు ఈ కేసుల్లో శిక్ష అవకాశం. కాబట్టి మేము అప్పీల్ చేసేది ఏమంటే దయచేసి గంజాయి వ్యాపారం చేసి ఈజీ మేనేజ్ అని చెప్పి మీరు కేసులో ఎదుర్కోవద్దు. సెకండ్ ఏంటంటే మీరు ఏదో అలవాటు చేసినారు, లేకపోతే ఎవరో హీరో తాగుతున్నారో, లేకపోతే ఇది చేసినారని చెప్పి మీరు దయచేసి గంజాయి తాగడానికి అలవాటు చేసుకోవద్దు అని చెప్పి పోలీసు వారి విజ్ఞప్తి. విద్యాలయాల్లో మేము కాలేజెస్ కానీ, తర్వాత ఈ హాస్టల్స్ లో కానీ ఈ గంజాయి గురించి మేము స్టూడెంట్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కొన్ని టీమ్స్ కొంత పిల్లల్ని మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. తర్వాత ఈజీ మనీ ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే 200-300 వస్తుంది అని చెప్పి వాళ్ళ ఇది. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, మరి బిహేవియర్ ఏ విధంగా ఉందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, దయచేసి చేయాలని చెప్పి మా విజ్ఞప్తి. అయితే మాతో పాటు లీగల్ టీమ్ కూడా మాకు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు. వారు కూడా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. రకరకాల కేటగిరీ చేసి మరి ఈ గంజాయి కానీ మాదక ద్రవ్యాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం జరుగుతుంది. యూత్ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కొంతమంది ఈ హోటల్స్ లో అక్కడ ఈ సిగరెట్లలో కొంత ఇది చేసుకొని కొంత కన్జ్యూమ్ చేసినట్టు వచ్చింది. ఎందుకంటే స్ట్రెస్ ఉంటుంది మాకు, ఆ స్ట్రెస్ నుండి ఫ్రీ రావడానికి గంజాయి ఒక మార్గం అని అనుకుంటున్నారు. అది తప్పు. మీ హెల్త్ చెడిపోతుంది, మీరు ఫైనాన్షియల్ గా ఇదవుతారు, తర్వాత కేసులు ఎదుర్కొంటారు. దయచేసి యూత్ ని మరియు పేరెంట్స్ ని అప్పీల్ చేసిందంటే ఈ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చేసండి. వాళ్ళు చదువుకొని మనం మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ కేసు ఎదుర్కొని మరొక కేసు ఇరుక్కున్నాయేం కాదు కానీ
దాంట్లోంచి బయటపడచ్చు. కానీ దీంట్లో ఈ కేసుల్లో మన గంజాయి కేసుల్లో ఇరుక్కున్నది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా కోర్టు వారు శిక్ష చేస్తారు. సో మీ బంగారు భవిష్యత్తు అంతా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళే ఆ పిల్లల్ని వాళ్ళని కొంచెం గ్రూప్ లాగా ఏర్పడి ఇది చేస్తున్నారు. సో వేరే వాళ్ళు ఏమైనా అరే బాబు ఇది అని వస్తుందంటే మీరు దయచేసి దాంట్లో మీరు అట్రాక్ట్ కావద్దు అని చెప్పి మా అభిప్రాయం. సారాయి రహిత జిల్లాగా నంద్యాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నాటు సారాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, వాటి వివరాలను ఆయన వెల్లడించారు. రవికుమార్, నేను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి నంద్యాల జిల్లా. మేము 19వ తారీఖు 2వ నెలలో ఫిబ్రవరిలో నుంచి ఈ రోజు వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటం కోసం మన రాజశ్రీ మాన్యులు సీఎం గారు నవోదయం అనేటటువంటి ప్రోగ్రామ్ని టేకప్ చేయటం జరిగింది. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్లో ఉంది. దీంట్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ సారాయి రహిత జిల్లాగా మన జిల్లాని ప్రకటించాలనే ఉద్దేశంతో అందరం కూడా కృతకృత్యులై అటు రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ఎక్సైజ్ యంత్రాంగం, పంచాయతీరాజ్ యంత్రాంగం అంతా కూడా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి రాజశ్రీ రాజకుమారి గనియా గారి ఆధ్వర్యంలో నడవటం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన దగ్గర 129 విలేజెస్ ఉంటే ఇప్పటి వరకు 71 విలేజెస్ని సారాయి రహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా ప్రజల సహకారంతో మన సిబ్బంది యొక్క కృషితో ఇది చేయటం జరిగింది. ఇంకా 30 గ్రామాలు ఈ నెలలో చేస్తాము. ఇంకా 29 గ్రామాలు వచ్చేసి మిగులుతాయి. దీంట్లో భాగంగా ఇంతవరకు 363 కేసుల్ని మేము బుక్ చేసి 396 మందిని సారాయితో పట్టుకోవటం జరిగింది. మరియు 48,850 లీటర్ల బెల్లపు ఊటను కూడా సీజ్ చేసి ధ్వంసం చేయటం జరిగింది. 8,773 లీటర్ల నాటు సారాయిని కూడా సీజ్ చేయటం జరిగింది. 20 వెహికల్స్ ని కూడా పట్టుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈ చాలా మంది 458 మంది మీద ముందస్తుగా నిర్బంధం కోసం ముందస్తుగా వాళ్ళని బైండ్ ఓవర్ చేయటం జరిగింది. బైండ్ ఓవర్ చేసినప్పటికీ కూడా లెక్క లేకుండా వాళ్ళు చేయటం వల్ల 31 మంది మళ్ళా తిరిగి దొరకటం వల్ల వాళ్ళని బ్రీచ్ చేయటం జరిగింది. వాడిని తహసీల్దార్ల ఎదుట ప్రవేశపెట్టిన తర్వాత బ్రీచ్ అమౌంట్ వాళ్ళకి ఇంపోజ్ చేసినప్పుడు 3,75,000 రూపాయలని కట్టించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ మీద అదనపు పీనల్ సెక్షన్స్ కూడా ఇంపోజ్ చేయటం జరిగింది. ఈ విధంగా నాటు సారాయికి అదుపు చేయటం కోసం ప్రత్యేక చర్యలు అనేటటువంటివి తీసుకుంటున్నాం. నిన్నటి దినమున మన రాజశ్రీ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారంగా ఒక వ్యక్తి మీద పదే ఈ సమాజానికి ఈ యొక్క సమాజంలో ఉండేటటువంటి పబ్లిక్ యొక్క హెల్త్ని దెబ్బకొడుతూ ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేస్తూ పబ్లిక్ ఆర్డర్కి ఆటంకం కలిగిస్తూ ఉండటం వల్ల పాణ్యం మండలం మరియు గ్రామంలో ఉన్నటువంటి మానిపాటి రాజు సన్ ఆఫ్ కాషన్న అనే అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1986 ప్రకారంగా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అతన్ని నిన్న వెంటనే అదుపులోకి తీసుకొని నిర్బంధం చేసి సెంట్రల్ జైలు కడపకి తరలించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క తరలింపు వల్ల అతనికి ఒకవైపు నిర్బంధమే కాకుండా ఇంకొక వైపున అతనికి గవర్నమెంట్ మేము చేసిన ప్రతిపాదన కనుక వాళ్ళు జీవో ఇచ్చినట్టయితే అదనంగా కూడా అతనికి పనిష్మెంట్ ఉండటం జరుగుతుంది. అది ఎంతకాలం అనేది ఆ జీవోలో చెప్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఈ నెల 27వ తేదీ ఆదివారం నంద్యాలలో సౌజన్య కన్వెన్షన్ సెంటర్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో కూడిన ఐఎంఏ జోన్ 3 ప్రాంతీయ వైద్య విజ్ఞానిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మధుమని సమావేశ భవనంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో సదస్సు నిర్వాహక చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ ఫనిల్ కుమార్, సదస్సు వైజ్ఞానిక కమిటీ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, వైజ్ఞానిక కమిటీ కార్యదర్శి రాష్ట్ర ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సదస్సు వివరాలు తెలిపారు. అందరికీ నమస్కారం. కత్తి పదును పెట్టకపోతే మొద్దుబారి ఎలా పోతుందో వైద్య విజ్ఞానాన్ని కూడా డాక్టర్లు ప్రతి సంవత్సరం వాళ్ళ మేధో సంపత్తికి పదును పెట్టుకోవాలి. ఈ దిశగానే మన ఆంధ్రప్రదేశ్ భారతీయ వైద్య సంస్థ, ఏపీ మెడికల్ కౌన్సిల్ సంయుక్తంగా రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతీయ వైజ్ఞానిక వైద్య సదస్సులో మా యొక్క వైజ్ఞానాన్ని చేసుకుంటూ క్రెడిట్ అవర్స్ తెచ్చుకోవడమే కాకుండా మా డాక్టర్లు అందరం కూడా నంద్యాల లాంటి పట్టణంలో ఇది ఈ 10 సంవత్సరాల్లో 2 సార్లు ఈ వైద్య విజ్ఞాన సదస్సును మేము ఏర్పాటు చేస్తున్నాం. మా వైద్య సంస్థలన్నీ కూడా ఆదివారము మేము తెరవబడవు. కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రం ఖచ్చితంగా మేము అందిస్తాం. ఈ వైద్య విజ్ఞాన సదస్సును జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. 27th of this month, Sunday, regional academic conference, IMA in association with APMC, Saujanya Function Hall lo 95 program already సార్లు వాళ్ళు డిస్కస్ చేశారు రిగార్డింగ్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ అండ్ ఆల్. ఆ రోజు వచ్చే చీఫ్ గెస్ట్ల గురించి నేను ఇనాగరేషన్ టైంలో వచ్చే చీఫ్ గెస్ట్ల గురించి మన డాక్టర్ నందకిషోర్ గారు, ఇప్పుడు ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్, ఈ విల్ కోఆర్డినేట్ అండ్ ఈ విల్ ఆర్గనైజ్ ది ప్రోగ్రామ్. చీఫ్ గెస్ట్ గా మన నంద్యాల ప్రియతమ నాయకులు ఫరూక్ గారు మినిస్టరు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద మన ఎంపీ గారు డాక్టర్ బైరెడ్డి శబరి గారు, అలాగే వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఎన్టీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అలాగే ఏపీఎంసీ చైర్మన్ డాక్టర్ సిఆర్ఈ సారు, అలాగే కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే విఎస్ ప్రసాద్ గారు, జేసీ నాయుడు గారు పాస్ట్ స్టేట్ ప్రెసిడెంట్, అలాగే డాక్టర్ బాలరాజు గారు కాబోయే ప్రెసిడెంట్ ఐఎంఎస్ ఏపీ స్టేట్, అలాగే సిఎస్సి బోస్ గారు, అలాగే చాలా మంది పాస్ట్ స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ సెక్రటరీస్, అలాగే ఏపీఎంసీ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ తెలుసుకుంటాం. డాక్టర్స్ కి నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు అంటే సిఎంఈ రెగ్యులర్ గా జరుగుతుంటుంది. బట్ ఈసారి ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంది. సో దీంట్లో విరివిగా మన రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ నుంచి అంటే రాయలసీమ ప్లస్ నెల్లూరు జిల్లా నుంచి 700 నుంచి 800 మంది డాక్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. వారందరూ కూడా వచ్చి వారి యొక్క అప్గ్రేడేషన్, డే టు డే నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటారు. వివిధ ప్లేసెస్ నుంచి, అపోలో నుంచి కానీ, లేకుంటే యశోద దగ్గర నుంచి కానీ, లేకుంటే వివిధ డాక్టర్లు ఈ కాన్ఫరెన్స్ కి వస్తున్నారు. సో డాక్టర్లందరికీ కూడా మా విజ్ఞప్తి, వారందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క అప్గ్రేడేషన్ చేసి అప్డేట్ చేసుకొని వాళ్ళ పేషెంట్స్ కి ఇంకా మరింత బెనిఫిట్ చేస్తారని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో సిఎంఎస్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం కళాశాల డైరెక్టర్ మునిశేఖర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. గత విద్యా సంవత్సరంలో జూనియర్, సీనియర్ ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి వారికి నగదు బహుమతులను, మొమెంటోలను అందజేశారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా కళాశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కళాశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు సాధించిన విజయాలను డైరెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. మా కళాశాల స్థాపించి 2020-21 సంవత్సరంలో స్థాపించిన మొదటి నుంచి ఇలాంటి వేడుకలు ఘనంగానే నిర్వహిస్తున్నాము. అలాగని ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతున్నది. మా కళాశాల యొక్క ప్రత్యేకత ఏమంటే, మీ కరోనా తర్వాత మేము స్టార్ట్ చేసిన 9 మంది పిల్లలతో స్టార్ట్ చేసి ఈరోజు 300 పైచిలకు పిల్లలతో నడుపుతున్నాము. దానికి సహకరించినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా మిత్రులకు, మా అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా టీచింగ్ అయితేనేమి, నాన్ టీచింగ్ అయితేనేకి వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కళాశాలలో స్థాపించిన 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం అయినా
మొదటి నుంచి కార్పొరేట్ కాలేజీలకు దిట్టగా పోటీగా స్ట్రేట్ ర్యాంకులతో మా విద్యార్థులు రాణించడం జరుగుతున్నది. ఒక జేఈలో అయితేనేమి, నీటిలో అయితేనేమి, ఎంసెట్లో అయితేనేమి, ఐపీలో అయితేనేమి. ఈసారి మాకు 2025 మార్చి ఫలితాలలో మా విద్యార్థులు ఎంపీసీ విభాగంలో 464, 463, 461 వరుస మార్కులతో గత 30 సంవత్సరాల కాలేజీలకు ధీటుగా ఈ సంవత్సరం మా విద్యార్థులు ఎంపీసీ విభాగంలో స్థాపించే మార్కులు సాధించడం జరిగింది. అలాగనే బైపీసీ విభాగంలో కూడా తక్కువ కాదనుకోకుండా మంచి 10,000 లోపు ర్యాంకులు నీటిలో సాధించడం జరిగినది ఈ విద్యా సంవత్సరంలో మన జరిగిన నీటిలో. అలాగనే ఐపీ విభాగంలో కూడా జూనియర్ విభాగంలో అయితే గన 440 మార్కులకు 434 మార్కులు సాధించి నంద్యాలలోనే మా కళాశాల టాపరు మరియు నంద్యాలలోనే 2వ టాపర్ గా నిలవడం జరిగింది. స్టేట్ లోనే 3rd ర్యాంకర్ గా కూడా నిలవడం జరిగినది. ఇలాంటి మార్కులు సాధించడానికి మా యొక్క క్రమశిక్షణ నిబద్ధతతో కూడిన విద్యను అందించడం ద్వారానే మాకు ఈ ఫలితాలు సాధించడానికి దోహదపడుతున్నదని మేము ఉద్దేశిస్తున్నాం. ఎందుకంటే మాకు మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కడో చిన్న స్కూళ్ళలో చదివి పేద విద్యార్థులకు సాధారణ ఫీజులతో అసాధారణ ఫలితాలు సాధించడమని దీనికి గర్వంగా చెప్తున్నాను. డిసెంబర్ నెల స్టార్ట్ అయినటువంటి వెంటనే ప్రతి సబ్జెక్ట్ కి లెక్చర్ ని ఏర్పాటు చేసి సర్వర్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. సిఎంఎస్ కాలేజ్ అంటేనే విలేజ్ లో ఉన్నటువంటి పేరెంట్స్ కు ఒక నమ్మకము. మా అబ్బాయి 10th క్లాస్ లో ఆర్డినరీ పాస్ అయినాడు, మా అబ్బాయి 10th క్లాస్ సప్లిమెంటరీ పాస్ అయినాడు, నంద్యాలలో ఏ కాలేజీలో చేరితే అబ్బాయి పాస్ అవుతాడంటే నేను గట్టిగా బలంగా హామీ ఇవ్వాలను ఒక సిఎంఎస్ కాలేజీ అనే పేరెంట్స్ చెప్తా ఉంటారు. ఎందుకని చెప్తున్నా అంటే సిఎంఎస్ కాలేజీ తక్కువ ఫీజులు, మంచి ఫుడ్ ని ఏర్పాటు చేస్తున్నాము, మంచి క్రమశిక్షణ, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, మంచి క్వాలిటీ ఉన్నటువంటి లెక్చరర్స్ ఉన్నారు. కాబట్టి ఈ రోజు స్టేట్ లో మాకు ర్యాంకులు వచ్చాయంటే మేము చాలా గర్వంగా జేఈ అనందు కూడా 4 విద్యార్థులు క్వాలిఫై కావడం జరిగింది. అలా విధంగా ఎంసెట్ లో దాదాపు రాసిన విద్యార్థులందరూ క్వాలిఫై అయ్యి మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో రీసెంట్ గా సీటు కూడా కేటాయించడం జరిగింది. ఇందుకు ముఖ్యంగా గల కారణం ఏమంటే ప్రతి ఒక్క లెక్చరరు ప్రతి రోజు అంటే వారానికి ఒక రోజు వచ్చి వాళ్ళందరూ ఇక్కడ కూర్చోబెట్టి చదివించే విద్యా విధానమే దానికి కారణమని నేను భావిస్తున్నాను. సో ఇందులో ముఖ్యంగా నేను ఫిజిక్స్ కు భాగస్వామిని అయినందుకు ముఖ్యంగా సంతోషం. ఈరోజు కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే కళాశాల సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఘనంగా మనము విసర్జన జరుపుకుంటున్నాము. అయితే సిఎంఎస్ జూనియర్ కాలేజీ అనతి కాలంలోనే మంచి విజయాలు సాధించడం జరిగింది. అలాగే నీట్ లో కానీ, జేఎంఎస్ లో కానీ, ఎంసెట్ లో కానీ మంచి ఫలితాలు తీసుకురావడం కూడా ఆ యొక్క ఉపాధ్యాయులు చాలా క్రమశిక్షణతో వాళ్ళకి విద్య అందించడం జరిగింది. మరి అసాధారణ ఫీజులతో అంటే తక్కువ ఫీజులతో అసాధారణ ఫలితాలు తీసుకొచ్చి మన యొక్క కాలేజీలో మంచి ఫలితాలు తీసుకోవడం జరిగింది. అలాగే మన యొక్క హాస్టల్ వసతైన చక్కగా భోజనము, ఆహ్లాదకరమైన వాతావరణము, అంటే స్నాక్స్ కానీ అలాగే కాఫీ కానీ అలాంటి అన్ని సౌకర్యాలు కూడా మంచిగా కల్పించి వారికి మంచి వాతావరణం కల్పించి స్టడీ అవర్స్ లో కానీ, వీకెండ్ టెస్ట్ లో కానీ మంచి సారలు ప్రోత్సాహంతో మనం ఈ యొక్క ఫలితాలు సాధించడం జరిగింది. అందుకే గతంలో ఏ కాలేజీలు కూడా నిర్వహించిన ఫలితాలు మన ఐపీఎల్ అయితేనేమి, ఎంసీఎల్ అయితేనేమి మంచి ఫలితాలు తీసుకురావడం మా యొక్క సిఎంఎస్ కాలేజీ ఎప్పటికీ ముందంజ ఉంటుందని ఆశిస్తూ జై భారత్. జమియతే ఇస్లామిక్ హిందూ సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వారు చిన్నారులచే రాష్ట్రంలో 1,00,000 మొక్కలను నాటే లక్ష్యంగా కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు నంద్యాల పట్టణంలోని ఉర్దూ జూనియర్ కళాశాలలో ఆ సంస్థ అధ్యక్షుడు రఫీ అధ్యక్షతన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మాపునిసా, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మైనార్టీ నాయకుడు సంబత్, కళాశాల ప్రిన్సిపల్, వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమియతే ఇస్లామిక్ హిందూ సంస్థ 75 సంవత్సరాల క్రితం స్థాపించబడి మత సామరస్యం, ఉన్నత విలువలను పెంపొందించడం, ఇస్లాం పట్ల ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించడం, సామాజిక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా నేడు నంద్యాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు ప్రకృతి పట్ల ప్రేమాభిమానం, పర్యావరణంపై అవగాహన కల్పించడం, దేశం పట్ల గౌరవం ఉండే కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. జమాత్ ఇస్లాం హిందూ ఆర్గనైజేషన్ అని
చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఒక జూన్ 25 నుంచి జూలై 15 వరకు ఒక జాతీయ ఉద్యమం పిల్లలలో సృజనాత్మకత పెంచడానికి చెట్లు నాటే ఉద్యమం కొనసాగుతుంది. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 చెట్లు నాటుతున్నారు. నంద్యాల చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా నేను అభినందిస్తున్నాను నంద్యాల ఇన్ఛార్జి కూడా. ఎందుకంటే గత 10 రోజుల నుంచి వాడన స్కూల్స్ లో పిల్లలలో తర్వాత ఈ ప్రకృతి పరంగా వ్యాసరచన పోటీలు జరపడము, డ్రామాలు నిర్వహించడము, పిల్లలకు వివిధ రూపాల్లో ఈ యొక్క ఇంట్రెస్ట్ కలిగించి తర్వాత పెద్ద విఐపీస్ డాక్టర్స్ కి అందరికీ మొక్కలు ఇచ్చినారు. ఇంచుమించు 500 మొక్కలు నంద్యాల చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నంద్యాల పంపిణీ కావడం మాకు శుభసూచకం. మరి ముఖ్యంగా ఈరోజు క్లోజింగ్ ఫంక్షన్, క్లోజింగ్ ఫంక్షన్ ముగింపు సమావేశానికి నంద్యాల సీఈఓను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందం, మాకు గర్వకారణం. ఆ అవకాశం ఇచ్చినందుకు జమాత్ ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మా బాధ్యత నిర్వర్తించారు. ఆ బాధ్యతల పరంపరంగా ఈరోజు నంద్యాల ముగింపు కార్యక్రమం ఒక జాతీయ స్థాయి సామాజిక ఆధ్యాత్మిక సంస్థ. ఇది గత 75 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నత నైతిక విలువల్ని తీసుకురావడానికి, మత సామరస్యాన్ని పోగు చేయడానికి, అలాగే ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహల్ని అపార్థాన్ని దూరం చేయడానికి కృషి చేస్తోంది. ఈ రోజు ఇక్కడ మన నంద్యాల పట్టణంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం జరుగుతోంది. దీని ప్రధాన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా మిలినియం ప్లాంటేషన్ అనేటువంటి నినాదంతో ఒక క్యాంపెయిన్ జరుగుతోంది దేశవ్యాప్తంగా. ఇందులో దేశంలో 10 లక్షల మొక్కల్ని పిల్లల చేత నాటించాలి, చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ద్వారా నాటించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. మన రాష్ట్రంలో కూడా 1,00,000 మొక్కల్ని నాటేటువంటి యజ్ఞం తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకే చాలా మొక్కలు పిల్లల చేత నాటించడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల ప్రేమను ప్రోధి చేయడం, అలాగే పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని డెవలప్ చేయడం, పిల్లల్లో దేశం పట్ల కూడా ప్రేమను జనింపజేయడం, వాళ్ళల్లో మంచి నాయకత్వ లక్షణాన్ని ప్రోధి చేయడం కూడా ఇందులో ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే మెటీరియలిస్టిక్ లైఫ్ కి అలవాటు పడుతున్నటువంటి ఈ తరుణంలో పిల్లల్లో ఆధ్యాత్మిక, పర్యావరణ, ప్రకృతి ప్రేమ కూడా కలిగించడం మన బాధ్యత. ఈ బాధ్యతను గుర్తెరిగే జమాత్ ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. మరి ఈ ఉద్యమంలో మన నంద్యాల పట్టణ చైర్పర్సన్ గారు అలాగే ఇంకా అనేక మంది పెద్దలు కూడా ఇందులో హాజరై ఉన్నారు. మా స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ సిఐఓ కూడా హాజరై ఉన్నారు. వారు కూడా కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు. నంద్యాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి ర్యాలీ చేపట్టారు. వార్డులలో తిరిగి పారిశుద్ధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలను తెలియజేశారు. మురుగు కాలువలలో దోమల నియంత్రణకు స్ప్రే చేయించారు. అలాగే త్వరలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిర్వహించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు లేకుండా ఎప్పటికప్పుడు నీటి తొట్టులో నీటి నిల్వలు లేకుండా వాడి పడేసిన టైర్లు, పాత ప్లాస్టిక్ డబ్బాలు తదితర వ్యర్థ పదార్థాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. గట్టిగా మొదలైన టౌన్ లో వర్షాకాలం వచ్చినట్టనే సాధారణంగా కొత్త నీరు వచ్చి చేరుతుంటది. దానివల్ల వాటర్ బార్డ్ డిసీజెస్ వ్యాపించేటువంటి అవకాశం ఉంటది. అలాగే వెక్టర్ బార్డ్ డిసీజెస్ కూడా క్రిములు, కీటకాలు ఉత్పత్తి అయ్యేటువంటి క్రమం పెరిగిపోతూ ఉంటది. అందువల్ల ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ వెక్టర్ బార్డు, వాటర్ బార్డు డిసీజెస్ ను అదుపులో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వ్యాక్సిన్ చేసి దానిలో భాగంగానే ప్రతి శుక్రవారం నాడు ఫ్రైడే కార్యక్రమాన్ని మనం అవగాహన ప్రజలందరికీ రావాలనేసి టౌన్ లో ఉన్నటువంటి అన్ని వార్డులలో ప్రభుత్వం జరుగుతుంది. గమనించండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దోమలు ఎక్కడ ఉత్పత్తి అవుతుంటాయి, వాటిని ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి, అవి ఉత్పత్తి అవుతుండగా జరిగేటువంటి పరిణామాలు ఏంటంటే విషయాలపైన ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వారు మేము కలిసి కార్యక్రమాలు చేయడం ఉంది. సో దోమల ఉత్పత్తి కారకాలటువంటి ఇంకొంటి పాత పాత్రలు కావచ్చు, సామాన్లు కావచ్చు, అలాగే స్టోర్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి చేసి మళ్ళీ దాన్ని ఒక గంట కలిసి డ్రైగా ఉంచుకుంటే దోమల యొక్క ఉత్పత్తి తగ్గిపోతేసి ప్రజలకు అవగాహన కల్పించి ఈరోజు 25వ వార్డులో ఆ యొక్క ప్రోగ్రామ్ అయింది. సో దీన్ని గమనించండి. అదే విధంగా వర్షాలు పడుతుంది. మళ్ళా వర్షాలు పడుతుంటే వాటర్ కంటామినేషన్ అయితే అవకాశం ఉంది కాబట్టి సో మేము మా క్లీనింగ్ స్టాఫ్, మా శానిటరీ స్టాఫ్ అందరూ కూడా కలిసి పవన్ వాళ్ళు యొక్క శానిటైజేషన్ అయితే డెంగ్యూ వాటర్ విషయాలు చర్యలు ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా
అభివృద్ధి చేయాల్సింది ఏంటిగా పరిశుభ్రతను పాటించండి. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ వీటిని కూడా శుద్ధమైనటువంటి వాటర్ ఎలాంటి భయం లేకుండా వీటిని అదేవిధంగా ప్రజలు కూడా ఒక గమనిక విజ్ఞప్తి ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉంది. ప్లాస్టిక్ అనేది మనకు హానికరం కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం చెప్తున్నాను. అదేవిధంగా షాప్ వాళ్ళు కానీ హోల్సేల్ వాళ్ళు కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని కానీ సేల్స్ కానీ బాగా తగ్గించాలని కోరుతున్నాం. ఆల్రెడీ లాస్ట్ వీక్ మా శాసనసభలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి జిల్లా కలెక్టర్ గారు గౌరవ రాష్ట్ర మంత్రి గారు దీని గురించి చెప్పారు. సో ఈ యొక్క సింగిల్ ప్లాస్టిక్ ఉందో దాని వెంటనే అవాయిడ్ చేయాల్సి కోరుతున్నాం. సో అదేవిధంగా కంటిన్యూస్ గా రోడ్ల పైన కానీ షాపులలో కానీ ఎక్కడ చర్యలు ఉంటాయి. దీన్ని కూడా గమనించుకోవాలి. సో సేల్ చేసే వాళ్ళు పర్టికులర్ హోల్సేల్ వాళ్ళు కానీ రీటైల్ వాళ్ళు కానీ గమనించుకోవాల్సిన విధంగా సింగిల్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఆవశ్యకత ఉంది. అవాయిడ్ చేయాల్సి కోరుతున్నాం. అదర్వైజ్ యాక్షన్స్ ఉంటాయనేసి మరొకసారి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో గంజాయి పట్టివేత, 4 అరెస్ట్. సారాయి రహిత జిల్లాగా నంద్యాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. 27వ తేదీ నంద్యాలలో రాయలసీమ స్థాయి వైద్య వైజ్ఞానిక సదస్సు. ఘనంగా సిఎంఎస్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ వేడుకలు. జమాతే ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో నంద్యాలలో మొక్కలు నాటే కార్యక్రమం. నంద్యాల పట్టణంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.